మీ యొక్క జన్మ నక్షత్రం మరియు పుట్టిన సమయం బట్టి మీ రాశి కన్యా రాశి. అయితే మీ రాశి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా కన్యా రాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు. ఈ రాశి వారు దుడుకు స్వభావం కలవారే ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. ఈ రాశి వారు రచనా రంగంలో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకడలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు. దీని వలన వీరి స్థాయి మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు, అతిపెద్ద బలహీనతలు ఎక్కువగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము చేసే పనిని నిజమని నమ్ముతారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. వీరు ఇతరులు చెప్పే విషయాలను అమలు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి వారి నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగానే ఉంది. అందుకని వారి నుంచి విషయాన్ని సేకరించిన తరువాత అనుభవ పాఠాలు జోడించి ముందుకు సాగిపోవాలి. విభిన్నతకు, ఆధునికతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వీరు సినిమాలు, టీవీ, నాటకీయ రంగాలంటే అత్యంత ఆసక్తిని కనబరుస్తారు. సదా విద్యార్థిగా ఉండడమే తమ హాబీ అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం గలవారు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటిని ఆచరణలో పెడుతూ ఉంటారు. వీరు సాధు స్వభావం కలవారు. అందువల్ల పక్కన వారు చెప్పిన విషయాలని అనుసరిస్తారు. పరాయి వారిని ఎప్పుడూ దూషించడానికి దూరంగా ఉంటారు. దీనివల్ల వీరికి ఎక్కువ లాభం వస్తుంది. కొత్త వారిని ఎల్లప్పుడూ సొంత వారిలాగా చూసుకునే స్వభావం వీరి సొంతం. కన్యా రాశి వారు జీవితాంతం యువకులుగానే ఉందామని ఉబలాట పడుతూ ఉంటారు. దీనికోసం వీరు మొహానికి పౌడర్లు, క్రీములు వాడడానికి, దానికోసం ఎంతటి ఖర్చైనా పెట్టడానికి వెనకాడరు. అయితే ఈ ఖర్చుల వల్ల కొన్ని విజయావకాశాలు ఉన్న కుటుంబ సభ్యులకి మొహమ్మతి వీరితో అపార్థాలకి తావుతీస్తుంది. ఈ రాశి వారికి ఇంట్లో పనులు నేర్పి ఎక్కువ. ఎవరైనా తమ గురించి చెడ్డగా మాట్లాడితే కస్సుమని కోపగించుకోగలరు. ఆ కస్సుబుస్సుమని స్వభావం అదుపులో ఉంచుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది. వీరికి సరిపోయే ఇతర రాశులు ఎవరైనా తిండి పెడితే తిని హాయిగా పడుకునే సింహరాశి వారు. ఈ రాశివారు మచ్చిక చేసుకోగలిగిన వృషభ రాశి వారు. వీరు తమ అదుపులో పెట్టుకోగల కుంభరాశుల వారును. మిథున రాశి వారితో ఇద్దరు మగవాళ్ళకి స్నేహం కుదర్చవచ్చేమో కానీ ఇద్దరు ఆడవారికి ఏనాటికైనా సౌఖ్యం కుదరకపోవచ్చనే అందరికీ తెలుసు. జ్ఞానం చేత వీరికి దెబ్బలాటలు రావచ్చు. అయితే వారితో పనిపడినప్పుడు లౌక్యంగా వ్యవహరిస్తే దైవబలం వల్ల చేసే పని లాభాన్ని చేకూరుస్తుంది. ఆటంకాలు కలిగిన పట్టించుకోకుండా కార్యసిద్ధి కోసం ప్రయత్నించండి. పని జరగడమే ముఖ్యం అయినప్పుడు వారి చేత పడే అవమానాలను అధిగమించి ముందుకు సాగడం మంచిది. కుంతీదేవికి పెళ్లి అవ్వకుండానే కర్ణుడు పుట్టినట్టు ఆదిత్యుడి కృప వల్ల తన కన్యత్వం చెడిపోయినట్టే వీరికి సూర్య ధ్యానం, ఆదిత్య హృదయం శుభాలనిచ్చి సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. మీ రాశి పేరు, అమ్మవారి పేరు ఒక్కటే అవడం చేత కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ధ్యానించండి. గందరగోళ పరిస్థితుల నుంచి శీఘ్రంగా బయటపడి వివేకం పురివిప్పుకునే బయటికి వస్తుంది. అలా విజయానికి బాటలు పడి జీవితంలో ఆనందం పొందుతారు. స్త్రీలకు వీరు ఎల్లకాలం యువకులుగా ఉండడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు కనుక తమ సౌందర్యంపై ఎక్కువ మక్కువ చూపడం వల్ల జేబులోనో పర్సులోనో తాము కూడా ఒక చిన్న అద్దం మొహం మాటికి ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వీరి దగ్గర ఏ సమయంలోనైనా ఓ చిన్నపాటి నుంచి సంచి ఉంచి అందులో సౌందర్యానికి తగిన వస్తువులు, మొహానికి పౌడర్, ఫైర్ అండ్ లవ్లీ క్రీమ్, దువ్వెన మొదలైనవి ఎల్లప్పుడూ వీరి వెంటే ఉంచుకుంటారు. అందువల్ల వీరికి మిగతా పనుల్లో అంత శ్రద్ధ ఉండదు.
అయితే వీరు సౌందర్యోపాసనలో శ్రద్ధ పెడితే బ్యూటీషియన్, హెయిర్ డ్రెస్సర్, నెయిల్ పాలిషింగ్ వంటి వృత్తుల్లో రాణిస్తారు. విదేశాలలో వీరికి భారతంలో కంటే ఎక్కువ విలువ ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే అక్కడ వీరికి అధిక సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి సౌందర్యోపాసన వల్ల మీరు చదివిన చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. సేల్స్మెన్ లాగా సర్వీసు పనులు వృత్తి చేయడానికి పనికొచ్చే బ్యూటీషియన్ లాంటి చిన్నపాటి చదువులు వీరికి మంచివి. ఎంత చదివినా మనసు సౌందర్యోపాసన మీద ఉండడం వల్ల వీరికి చదువు తలకెక్కదు. కనుక పరీక్షలు మార్చిలో రాసినా సెప్టెంబర్లో రాసినా ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే సరస్వతీదేవి అనుగ్రహంతో అత్యవసర మార్కులు సంపాదించి గొట్టెక్కే అవకాశం లేకపోలేదు. వృత్తి విద్యలో మాత్రం మార్కులు బాగానే వస్తాయి. వాటికి మార్చ్, సెప్టెంబర్ అనే పరీక్షలు ఉండవు కనుక అవి ప్రయత్నించడం వల్ల మంచి ఫలితాలు లాభిస్తారు. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.